ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థించేకి ముందుగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి యేసుకు దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు పేతురుతో మరి యోహానులతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన మరి సిలువకు అప్పగించే ముందు, ఆయన సిలువకు మరి సమర్పించుకునే ముందుగా, సిలువకు ఎక్కేకి ముందుగా ఆయన ఒంటరిగా గెత్సేమనే తోటలో ప్రార్థనకి మరి పోతున్నటువంటి సందర్భములో అక్కడున్నటువంటి శిష్యులతోనూ పేతురుతోనూ మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఇక్కడ 3 విషయాలను ఇక్కడ మనం చూస్తుంటున్నాము. శోధన, శ్రమలు, కష్టాలు, మరి బాధలు, దుఃఖము, నిట్టూర్పులు, వీటన్నిటికీ సాదృశ్యంగా ఉంటుంది మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి మాటగా మనం చూడవచ్చు. ఎందుకనగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో మరి విజయం ఉంటున్నది, ఆ ప్రార్థనలో జయం ఉంటున్నది, ప్రార్థనలో శక్తి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు గొడగా ఒంటరిగా మరి గెత్సేమనే తోటలో తండ్రికి మొరపెడుతూ ఉంటున్నాడు, తండ్రికి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఈ లోకంలోకి వచ్చినటువంటి పని పరిపూర్ణముగా ముగించుకొని తండ్రి యొక్క చిత్తానుసారముగా తండ్రి మాటకు లోబడి తండ్రి యొక్క మాటను విని ఆయన చివరి గడియలో సిలువకు అప్పగించేటువంటి ముందుగా ఏకాంతముగా గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అదే సందర్భంలో శిష్యులకి ఒక మార్గనిర్దేశం చేస్తూ ఉంటున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అనేక రకాలుగా శోధనలు ఎదురవుతూ ఉంటున్నాయి. శారీరక శోధనలు, ఆత్మీయ శోధనలు, మరి అనేక రకాలుగా శోధనలు ఎదురవుతూ ఉంటున్నాయి. వాటిలో నుండి విడుదల కావాలి అనంటే, వాటిలో నుండి జయం కావాలంటే, వాటిలో నుండి తప్పించుకోవాలంటే మెలకువగా ఉండి ప్రార్థించాలి. మెలకువగా ఉండి ప్రార్థించినప్పుడు వాటన్నిటిలో నుండి మరి విడుదలను మనం పొందుకోగలం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంటున్నది? మన జీవితంలో అనేక రకాలుగా శోధనలు మరి ఎదురవుతూ ఉంటున్నాయి. ఆ శోధనలు నుండి మనకు విడుదల కావాలంటే దేవుని మరవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా ఉన్నప్పుడు ఆ శోధనలో నుండి మనము మరి విజయాన్ని పొందుకోగలం, తప్పించుకోగలం. ఎందుకనగా ఆయన పైన ఆధారపడ్డప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనలను ఆలకించి మన యొక్క విన్నపములను విజ్ఞాపనలను అంగీకరించి శత్రువు పైన మనకు విజయాన్ని చేకూరుస్తాడు. అదే రీతిగా యేసుక్రీస్తు కొడుక మరి విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉంటున్నది. ఎందుకనగా ప్రార్థన మన జీవితాలను
మారుస్తూ ఉంటుంది. ప్రార్థన దేవునికి దగ్గర చేస్తూ ఉంటున్నది. ప్రార్థించేటువంటి వారిగా మెలకువగా ఉండి మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.